మీటీవీ న్యూస్ కి స్వాగతం. అధికార కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలైన సమావేశాలైన రెండు వర్గాలుగా ఏర్పడి పనిచేస్తున్నారు. తాజాగా గజ్వేల్, ఒంటిమామిడి, కొండపాక మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల కోసం ఇరు వర్గాలు గట్టి ప్రయత్నాలు చేశారు. కాగా గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉంటేరు నరేందర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించగా వ్యతిరేకంగా పనిచేస్తున్న పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ వర్గం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజ్ఞాపూర్ వద్ద డాక్టర్ వైఎస్ విగ్రహానికి వేరువేరుగా పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు గుర్తుంచుకుని ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులను నామినేటెడ్ పదవులు ఇవ్వడం సమంజసం కాదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమం నాయని యాదగిరి, మల్లారెడ్డి, గీపాల్ రావు, భానుప్రకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ హెడ్ క్వార్టర్లో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి నాయకుని మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా గుర్తించుకునే పనులు చేసిందంటే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు రుణమాఫీ చేసి మన ఆంధ్రప్రదేశ్కు చేస్తానని మాటిచ్చి దేశం మొత్తం మీద చేసే విధంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆ రోజు పెన్షన్లు అప్పటిదాకా 75,000 రూపాయలు ఉండే, కానీ అది కూడా ఎట్లుండే, ఏ పార్టీ టీడీపీ రూలింగ్ ఉంటే టీడీపీ, కాంగ్రెస్ రూలింగ్ ఉంటే వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ రాజశేఖర రెడ్డి వచ్చినాకనే ఆ 200 ఇచ్చినా అందరికి ఇవ్వాలి, ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెందే విధంగా ఆ రోజు పెన్షన్ స్టార్ట్ చేసింది 200 రాజశేఖర రెడ్డి. ఈ విధంగా చెరగని ముద్ర మన ఆంధ్రప్రదేశ్కు చేసిండు. కాంగ్రెస్ పార్టీకి రూలింగ్ తీసుకొచ్చే సేవ చేసే భాగ్యం కల్పించింది రాజశేఖర రెడ్డి. ఎంతమంది చెప్పినా రెండోసారి కూడా నేను ప్రజలకు సేవ చేసేటి వాగ్దానాలు చేస్తా అని అప్పుడున్న 9 గంటల కరెంటు కానీ ఇంకా బియ్యం స్కీమ్ అని రెండే అనౌన్స్ చేసి కూడా మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి మరి ఆయనను ఇప్పటికి కూడా ప్రతి ఊర్లో కూడా ఒక దేవునిలాగా ఆరాధిస్తున్నారు. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తున్నాము. ఆయన సేవ చేసేది కూడా ఇక్కడ కూడా మన గజ్వేల్ ప్రాంతానికి కూడా ఎలక్షన్స్ అప్పుడు గీతారెడ్డి ఎలక్షన్స్ అప్పుడు వచ్చిండ్రు, మా ఎలక్షన్స్ అప్పుడు వచ్చిండ్రు. తర్వాత ఇక్కడ పెద్ద కొడకండ్ల సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ కూడా ఎక్కడికి పోని తెలంగాణ, ఆంధ్ర అనకుండా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చేసిన వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డిని. ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. దానికి చింతించవలసిన అవసరం లేదు. మరి ఏ కార్యకర్త కూడా చింతించవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. కానీ మా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే కష్టపడి పనిచేసిన వారికి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో 10 సంవత్సరాలు లేనప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేశారు. అటువంటి కార్యకర్తను విస్మరించకుండా మరి అధిష్టానం కూడా రేపు భవిష్యత్తులో మరి ఇచ్చే పదవులు కూడా మరి ఆలోచన చేసి ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీకు తెలుసు మరి గజ్వేల్లో కూడా మరి గతంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా మరి ముందుకు రాని సమయంలో మరి ఒక్కొక్క కార్యకర్త మరి పోటీ చేసి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల్లో మరి పోటీ చేయడం జరిగింది. మరి ఈ రోజు అధికారం వచ్చినాక చాలా మంది వస్తారు. ఒక రాష్ట్రానికి కాదు దేశంలో కూడా పెద్ద ఆయన అనే మన రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఆయన అనే పేరు తెచ్చుకున్నటువంటి కీర్తిశేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి పార్టీ కోసం అనుక్షణం కష్టపడ్డ నాయకులైనటువంటి సీనియర్ నాయకులందరితో మమేకమై ఈరోజు పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గారి నాయకత్వంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి శోకతప్త హృదయంతో ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతులు పార్టీలో ఉన్నప్పుడైనా, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడే కాదు
పార్టీ అధికారం 10 ఏళ్ల నుంచి లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు మరణించిన కాలం నుంచి కూడా శోకతప్త హృదయంతో ప్రతి సంవత్సరం నివాళులు అర్పిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులైనటువంటి కరుడుగట్టినటువంటి నాయకులను పార్టీ ఇప్పటికైనా గుర్తించాలని కోరుకుంటూ, ఎందుకంటే అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులే, వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా పరిగణలోకి తీసుకుని అధిష్టానం అనేది ఆలోచించి పదవుల విషయంలో కావచ్చు, మాకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా కనీసం మానవత్వంతో, ఎందుకంటే పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి ఇరికే గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నాయకునికి కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా ఇరికే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడింది ఎవరు, సందర్భం ఎవరు, దెబ్బలు తిన్నది ఎవరు, కేసులు పెట్టుకున్నది ఎవరు. ఈ రోజు కొత్త నాయకులు చేరుతా ఉంటారు, మళ్ళా వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో టైం వస్తే వాళ్ళకి ఏదైనా కొంచెం అలకగానే పోతా ఉంటారు. కాకపోతే ఏంటంటే పార్టీ అధిష్టానాన్ని కంకణబద్దులైన పార్టీ కార్యకర్తలకు, సీనియర్ అయినటువంటి నాయకులకు, ఎంతో మంది పెద్దలు వాళ్ళనందరినీ విస్మరించకుండా పార్టీ అధిష్టానానికి ఎలాంటి నిర్ణయమైన కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ మా పైన కూడా ఉదాత్త భావం చూపించాలని కోరుతూ ముగిస్తా ఉన్నాం.